నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఆంధ్రప్రదేశ్ అంతా తుఫానులో ఎంత కొట్టుకుపోతుంది, ముప్పు ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారు, డెలివరీస్కి రెడీగా ఎంతమంది లేడీస్ ఉన్నారు, నెక్స్ట్ 15 రోజుల్లో డెలివరీ అవుతున్న మహిళలకి ఎలాంటి శ్రద్ధ చూపించాలి, ఇదంతా కాకుండా ఫుడ్ అండ్ ఇమీడియట్ నెసెసిటీస్ని ఎమ్మెల్యేస్ ఇలా తీసుకెళ్ళాలి అని ఒక పక్క ప్రణాళికతో ఈ గవర్నెన్స్లో చంద్రబాబు నాయుడు గారు అండ్ హిస్ టీమ్ కూర్చుని గవర్నెన్స్ చేస్తూ ఉంటే వైసీపీ నుంచి వస్తున్న స్పందన చూస్తే మాత్రం అనిపించింది నాకు. ఆంధ్రప్రదేశ్ తుఫాన్ బాధిత రాష్ట్రం కింద ఈరోజు ఉండి ప్రతి ఒక్కళ్ళు తుఫాన్లో ఇరుక్కోకూడదు, ముందస్తు చర్యల కింద తుఫాన్ ఎక్కడెక్కడ ప్రాంతాలను తాకుతుందో ప్రజల్ని అప్రమత్తం చేసి కొంతమందిని రీలొకేట్ చేసి రాష్ట్రంలో ఎవరికి ప్రాణ నష్టం జరగకూడదు, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ హెల్దీ గవర్నమెంట్ అని చెప్పి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్ళు దాటిన వ్యక్తి దుబాయ్ పర్యటన పూర్తి చేసుకొచ్చిన వెంటనే తుఫాన్ మీద కూర్చుని ఇష్యూస్ మీద మాట్లాడుతా ప్రజలకి మంచి చేయాలి, సేవ చేయాలని ముందుకొస్తుంటే దేనికి పనికి రాకుండా కూర్చుని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి అయితే బెంగళూరులో కూర్చుని కనీసం ప్రతిపక్ష హోదా లేదు, సరే ప్రతిపక్ష పార్టీ నాయకుడివి నువ్వు, వచ్చి జనాల సేవ చేయాలి, వాళ్ళకి దగ్గరలో ఉండాలి, మనం కూడా ప్లానింగ్లో ఉండాలి అని చెప్పి కష్టకాలంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి దగ్గరగా ఉండకుండా ఎక్కడో కూర్చుని సుఖంగా ఉన్నాడు. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ ఆపేస్తారంట, ఎక్కడి నుంచో ఏంటని చెప్పి విచ్చలవిడితనంగా ట్రోల్స్ చేస్తున్నారు. రాష్ట్రం ఈరోజు ఉన్న పరిస్థితిని చూసిన తర్వాత కూడా ప్రకృతి వైపరీత్యాలని ఎదుర్కొంటున్న ఒక స్థితిలో ఒక డెలికేట్ మూమెంట్లో కూర్చుని రాష్ట్ర ముఖ్యమంత్రి దాని గురించి పోరాడుతుంటే, పోరాటం అంటే తుఫాను చేతులతో ఆపడం కాదు, సొల్లు కబుర్లు ఆపండి. ఇలాంటి మాటలు రాసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి. ఏం తమాషా అయిపోయిందా? ముఖ్యమంత్రిని తీసుకొచ్చి మీరు ర్యాక్ చేసి టీజ్ చేసి ట్రోల్ కంటెంట్ కింద పెడితే మమ్మల్ని అందరినీ టీజ్ చేసి ర్యాక్ చేసినట్టే. మాకున్న కష్టకాలంలో నీ ఏదో ట్రోల్ ఎవరికి కావాలి? పెడుతున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, వాగే ప్రతి ఒక్క నోరుని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ని మడిచి అవతలు పంపించేస్తారండి. ఎవడు చెప్పాడు ఆయనకు? ఎవడు చెప్పాడు? రాష్ట్రంలో ఈరోజు జనాలందరూ తుఫాన్ బాధితులుగా ఉండకూడదు, ఒక ప్రాణం కూడా నష్టపోకూడదు అని చెప్పి పోలులు పడిపోతాయేమో అని పోల్స్ గురించి చెట్లను ఎక్కడెక్కడ నరకాలి, చెట్లని ఎమ్మెల్యేస్ అందరినీ వాళ్ళ కాన్స్టిట్యువెన్సీలో ఎలా ఉండాలి వాళ్ళని పంపించి కాన్స్టిట్యువెన్సీలో చేస్తుంటే గవర్నమెంట్ మీద చులకనగా ట్రోల్స్ చేస్తా మీమర్ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న ఒక పార్టీగా మిగిలిపోతుందా చివరికి? ఇది జోక్ అయిపోయిందా? ఇప్పుడు ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎంతమంది ప్రెగ్నెన్సీ డేస్ దగ్గరికి వస్తున్నాయి, వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మనకేంటి, మన భవంతుల్లో మన ప్యాలెసుల్లో కరెంట్లు ఉంటే సరిపోవు, లోకల్గా వెళ్ళాలి, ఇరుక్కుపోయిన ప్రాంతాల్లో ఉన్న మనుషులకి ఫుడ్ సప్లై వెళ్ళాలి, వాళ్ళ మెడికల్ కేర్ ఉండాలి, ఒక్క ప్రాణం కూడా నష్టం జరగకూడదు. ఈ మేధావంతమైన థాట్ కూడా ఉండదా? ఒక చిన్న అభ్యుదయ భావం అంత పెద్ద మాట కూడా నన్ను ఒక మనిషి టు మనిషి ఒక మంచి ఒక ఆలోచన ఒక దృక్పథం అనేది మారదా? ఇంకా కష్టకాలంలో కూడా వెకిలేశాలు అవసరమా? ఎక్కడికి తీసుకెళ్తున్నాయి వెకిల్ గోలా? ట్రోలర్స్ అండ్ మీమర్సా? దేనికి పనికి వస్తారు మీరు? పైసాకి పనికిరారు. రాష్ట్రంలో ఈజీ కూర్చుని ఒక ప్లకార్డ్ సైజులో కూర్చుని చంద్రబాబు నాయుడు చేతితో ఆపేశాడు. మీకు చెప్పాడా ఏం ఆపాడు ఏం ఆపలేదు? బుడవేరు వరదలప్పుడు ₹1 ఏమైనా అని అడిగితే మాత్రం బాధ వస్తుంది. అనౌన్స్ చేయడానికి నోరే కదా, ఈరోజు ప్లకార్డ్ చేసి పడేయడమే కదా జనాల మీదకని చెప్తే అదొక ఏది ఫ్రీగా హింసించాలి ప్రతి ఒక్కరిని. ఇలాంటివి మనకు బాగుంటాయి. ఇంత దరిద్రకమైన పైశాచికమైన కక్ష బాబు గారి మీద లేకపోతే ఏపీ జనాల మీద? లాస్ట్ టైం హుడ్ తుఫాన్ వచ్చింది, బాబు గారి ఇంట్లో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆయన వయసుకి ఆయన ఇంత కష్టపడుతుంటే ప్రతి ఒక్కళ్ళు చూసి జాలిపడాలి, ఇంకా ఆయన పైన రెస్పెక్ట్ పెరగాలి. అంతా పక్కన పడేయండి. వాళ్ళ ఇంట్లో సొంత కోడలు శ్రీమంతం ఉన్నా కూడా పక్కన పెట్టి ఒక బస్సులో హుదూ తుఫాన్ వచ్చినప్పుడు విశాఖపట్నంలో ఆయన కూర్చుని తుఫాన్ నిర్వహణ చర్యలన్నింటినీ తీసుకుని పక్క రాష్ట్రం నుంచి బంగాళదుంపలు కూడా తెప్పించి హెరిటేజ్ మిల్క్ వాళ్ళని కూడా ఫ్రీగా మిల్క్ సప్లై చేయాలని చెప్పి స్టేబిలిటీ ఆఫ్ ద సిటీ తిరిగి వచ్చేదాకా అక్కడి నుంచి కదలకుండా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎక్కడున్నాడు అప్పుడు? ఎక్కడున్నాడు గుర్తుందా అందరికీ? హుదూ తుఫాన్లో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి సేవలు చేసినట్టు కనిపించింది ఎక్కడన్నా? హైదరాబాద్లో లోటస్ పాండ్లో చాలా హాయిగా ఉండి విశాఖపట్నం మొహం కూడా చూడలేదు. అప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా ఉంది. ఇప్పుడు అది కూడా లేదనుకోండి, అది వేరే విషయం. ప్రతిపక్ష హోదా ఉన్నా కూడా హాయి కూర్చుని ఇక్కడ మహేష్ బాబు ఫిలిం థియేటర్లో మంచి సినిమాని ఎంజాయ్ చేస్తా హ్యాపీగా గడిపాడు. ప్రజల సేవ ఎక్కడైనా పట్టిందా?
కానీ విశాఖపట్నాన్ని మాత్రం రాగానే క్యాపిటల్ చేస్తాను తిరుగుతాడు. అదైనా చేయగలిగావా? దేనికన్నా ఉందా? ప్రజల సమస్యలు నీకు ట్రోల్ కంటెంట్ అయినాయా? ట్రోల్ అంటే ఏంటో అసలు నిజమైన ట్రోల్ ఇప్పుడు నేను చూపించిన ఒక్కసారి ప్లే చేయనా? మండింది ఏపీలో. అక్కడ ఎవరైనా కూడా వాస్తవులు ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు నివసిస్తున్న వాళ్ళందరికీ మీ ట్రోల్స్ చూస్తే మండింది. ఇప్పుడు తిరిగి ర్యాక్ చేయనా దీనే విషయాన్ని నేను చూపిస్తానాగండి. పెను తుఫాను తల్లుంచి చూసే తొలి నిప్పు కణం అతడే. పెను తుఫాను తల్లుంచి చూసే తొలి నిప్పు కణం అతడే. తుఫాను ఇది నా ట్రోల్ అంటే. పాటలు పాడించుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సంక్రాంతి అప్పుడు ఇంట్లో సెట్లు వేసి పెను తుఫాను ఏదో పాట ఉంది కదా మనకు ఆపాదించుకుని పక్కన అతను పాడుతాడు. ఎక్కడున్నానన్నా చెప్పండి మీరు కొంచెం నాకు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నారు? ఏపీలో లేరా? మరి పాటలు ఎందుకు పాడించుకున్నారు మాకు? ఇదంతా రాష్ట్ర ఖజానాలో డెంట్ పడిన సెట్లే. మీరు గుడికి వెళ్ళలేదని గుడిని మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి సెట్లు వేయించారు. అది కూడా మా డబ్బులతోనే. మీ డబ్బులు ఏం కావవి, రాష్ట్ర ప్రజల డబ్బులు. ఏంటి మాకేగా ఉందా నీ డబ్బులు అని అంటాను. హలో, మెయిన్ ట్యాక్స్ కడితేనే వచ్చిన డబ్బులు. నువ్వు వెనక మళ్ళీ సెట్లు వేసుకున్న కూర్చున్న కుర్చీ అయినా కూడా మీరు మాకు సేవ చేయడానికి ఉన్నారు. దానికి మిమ్మల్ని పొగిడించుకుంటే పాటలు పాడారు. సరే పాడారు, మీరు సంబరపడ్డారు. ఎక్కడున్నారు? తుఫాన్ వచ్చింది కనపడరా? ఇది ర్యాగింగ్ అంటే. సీరియస్గా మొదలవుతుందంటే ఇది ర్యాగింగ్. ఇలా చేస్తే అందరూ సెటిలైట్ అవుతారనిపిస్తుంది నాకు. రారా? ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు రాలేదు, ప్రతిపక్ష హోదా లేనప్పుడు రావద్దా? పట్టించుకోవద్దా? ఆలోచించద్దా? చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన చూసి ఒక లెసన్ నేర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక ఆపత్తు ఎప్పుడన్నా వచ్చినా, ఒక కష్టకాలం వచ్చినా దాన్ని వాడుకుని పైకి వెళ్ళాలనుకుంటారు ఆయన. అంటే వాడుకోవడం అంటే మళ్ళీ దీన్ని నెగిటివ్గా తీసుకుని పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. మీ అందరూ వాడుకోవడం అంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని పైకి వెళ్ళటం కాదు, దాన్ని ఎలా అధిగమించాలి. ఇంకా ఆ డ్రాట్ ఏరియా, మునిగిపోయిన ఏరియాలని ఇంకా వరల్డ్ మ్యాప్లో ఎంత బాగా పెట్టాలని చెప్పి కూడా ఆలోచిస్తూ ఉంటారు. వేగవంతంగా చాలా షార్ప్గా పనిచేస్తున్నాయి టైం. ఎప్పుడైనా క్రైసిస్ ఉంటే చంద్రబాబు గారిది, మనం క్రైసిస్ ఉంటే మూల పడుకుంటాం. ఎలా కుదురుతుందిలా? ఇదే అంటున్నారు రాష్ట్రంలో ప్రజలందరూ ఈరోజు. ఇది కాకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు బ్యానర్ రిలీజ్ చేశారు. వాళ్ళకు వచ్చిన స్థానాలు 11, దాంట్లో ఉన్న ఫోటోలు 11. ఏంటో లెక్క పెట్టేస్తారేమో. వాళ్ళలో శత్రువులు ఎవరు ఉన్నారో నాకే అర్థం కావట్లా. ఒకసారి చూద్దాం అది కూడా. జగనన్న పిలుపుతో తుఫానులోను ఏంటండి? తుఫాన్లోను సాయం అంట. ఎక్కడుందా సాయం? ఏంటి? ముందా తుఫాన్ దెబ్బకి అతక్కుతలమైన రాష్ట్రం. అసలు మీరే ట్రోల్స్ చేస్తున్నారు. తుఫాన్ లేదు, పాడు లేదు, తుఫాన్ వచ్చేస్తుందని చెప్పి ఓళ్ళు రెచ్చిపోతున్నారని చెప్పి ట్రోల్స్ మీద ట్రోల్స్ చేస్తున్నారు సీఎం పైన. ముందస్తు చర్యలంట తొక్క తోలు అని చెప్పి మళ్ళీ మీరందరూ తీసుకెళ్ళిపోయి ముందస్తు చర్యల కింద ఏదో చేస్తున్నారట. సెన్స్ ఉందా కొంచెం రాసేటప్పుడు ఈ ప్లకార్డ్ ఎవరికన్నా? సెన్స్ ఉందా? ఏంటి? పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయని ప్రభుత్వం. ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. వైఎస్ఆర్సీపీ ట్రోల్స్ చూస్తే కనుక నేను నార్మల్గా మాట్లాడుతాను, న్యూట్రల్గా వెళ్తాను. ఈరోజు వాళ్ళు ఏమంటారు? అసలు తుఫానే లేదు, ఎందుకు ఇంత డ్రామా, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్, ఏంటి నీ బోర్డు ఈ గవర్నెన్స్ సిస్టమ్ ముందు కూర్చుంటే సరిపోయిందా ఏంటిదంతా అన్నారు. 50 ఏళ్ళ పడుచుకున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? ఎలహంక ప్యాలెస్లో ఉంటారు ఆయన. ముసలాయన పెద్ద ఆయన రాష్ట్రం కోసం చేయాలి కదా, చేస్తుంటే వెక్కిరింతలు. తుఫాన్ ఏదన్నారు. తుఫాన్ ఏదని మీరే అడిగినప్పుడు ఈ ముందస్తు చర్యలు ఏంటా? ఇవి ఉన్నాయా లేదా పక్కన పెట్టండి. వీళ్ళు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ బాధ్యతలకు ఇదిగోండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఈ రకంగా వాళ్ళు చేసుకుంటున్న పబ్లిసిటీ, ఫేక్ పబ్లిసిటీ, ట్రోల్ పబ్లిసిటీ, మీమ్ పబ్లిసిటీ అన్నింటిలో కూడా 11 సంఖ్య వదట్ల. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు బాబు గారు ఉన్నారు. తుఫానే కనుక ఇంత సీరియస్గా హిట్ అయితే 50 కిలోమీటర్ల స్పీడ్తో వేగవంతంగా గాలి వచ్చి వర్షాలు విపరీతంగా పడితే రాష్ట్రంలో తగు చర్యలు తీసుకోబడతాయని నమ్మకం ఉంది. ఆయనకు ఒక ట్రాక్ హిస్టరీ ఉంది. క్రైసిస్లో ఆయన కంటే స్మార్ట్గా ఎవరు హ్యాండిల్ చేయలేరన్న ట్రాక్ రికార్డు ఉంది. ఏ ట్రాక్ రికార్డు లేకుండా ప్రతి క్రైసిస్లోనూ ఇళ్లలో పడుకునే వాళ్ళందరూ పోస్టర్లు వేస్తే రాష్ట్రంలో ప్రజలుగా మీరందరూ దీన్ని ఎలా చూస్తారు? ఇదంతా కాకుండా జగన్మోహన్ రెడ్డి పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళ అనుచరులు చెప్పిన ఒక 11 ఫోటోలు వేసి 11 స్థానాల్లో గెలిచిన వైఎస్ఆర్సీపీ బ్యానర్ని మీరు ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారి పైన వస్తున్న ట్రోల్స్, తుఫాన్ని చేత్తో వెనక్కి పంపించాడు, కాల్తో తన్నేశారు అని చెప్పి విచ్చలవిడిగా రాష్ట్రం ఒక డీప్ షేడ్ ఆఫ్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఇలాంటి ట్రోల్స్ చేస్తున్న వాళ్ళ మానసికత్వాన్ని మీరు ఎలా రేట్ చేస్తారో కూడా అవుట్ ఆఫ్ 5 ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.